విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వెంగళాయ సాగర్ కాలువ ద్వారా పంట పొలాలకు వెళ్లే సాగునీటికి పూడిక కారణంగా కలుగుతున్నటువంటి ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యే బేబీ నాయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి కాలువ పూడికతీత కోసం నిధులను మంజూరు చేయించి పనులను మొదలుపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే బేబీ నాయన ఇరిగేషన్ అధికారులతో కలిసి వెళ్లి పూడికతీత పనులను పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఇవాళ బొబ్బిలి మండలంకి సంబంధించి ఒక చాలా ముఖ్యమైనటువంటి సాగునీరు పని మన కూటమి ప్రభుత్వం వచ్చాక చేయడం జరిగింది. కిందటి సంవత్సరం మన ప్రాంత రైతుల యొక్క ఆకాంక్ష గుంతోట వలస, బూర్జు వలస, రంగరాయపురం, చల్లారపు వలస, జయరంగరాయపురం రైతులు నా దగ్గరికి వచ్చి మా స్వామివారి చెరువుకి మీరు ఎలాగైనా నీరు వచ్చే వసతి కల్పించాలని మరి అవాళ రైతులందరూ కూడా కోరడం జరిగింది. వర్షాకాలం అయిపోయి సంక్రాంతి అయిన వెంటనే భూములు ఖాళీ అయిన వెంటనే మన ఇరిగేషన్ జేఈ గారు సుధీర్ గారికి చెప్పి వెంటనే దాని యొక్క సాధ్యాసాధ్యాల గురించి అన్వేషించాలని చెప్తే ఇంచుమించు మండు టెండలో ఆ గ్రామ నాయకులు, మన కూటమి నాయకులు, మన పార్టీ నాయకులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వారు కూలంకుషంగా తిరగడం జరిగింది. మొత్తం ఏరియా అంతా కోటి చెరువు గెడ్డ తాలూకా క్యాచ్మెంట్ ఏరియా కొండంచు నుంచి పూర్తిగా సర్వే చేసుకొని వచ్చి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇవాళ ఆ బట్టిని బాగు చేయడం జరిగింది. ఆ బట్టి పనులే హైవే దాటాక మన గుంతోటవలస గ్రామానికి చెందినటువంటి కమలపు చెరువుకి వెళ్ళే లోపు ఇవాళ ఆ పనుల్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సాగునీరు రంగం పూర్తిగా విస్మయానికి, అన్యాయానికి గురైనటువంటి తరుణంలో ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి సునాయాసంగా సాగునీరు అందించే విధానాలని కనిపెట్టి వాటిని అన్వేషించి దానికి సంబంధించినటువంటి నిధులు మనం శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అవ్వనివ్వండి, ముఖ్యంగా మన నిమ్మల రామానాయుడు గారికి వెళ్ళి ఇలాగా అతి తక్కువ వ్యయంతో రైతుకి ఉపయోగపడుతుందని చెప్పిన వెంటనే మంజూరు చేసినందుకు మన రైతు బాంధవుడు, నా మంచి మిత్రులు, మా అన్నగారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ కోటి చెరువు గెడ్డ నుంచి పూర్తిగా ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి సాగునీరు వనరులకి కనెక్టింగ్ గొలుసుకొట్టు చెరువులకి అందించే విధంగా మనం ఆ బట్టిని బాగు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఎలాగైనా మన టార్గెట్, నా ఆకాంక్ష వెంగళరాయ సాగరం తాలూకు నీరు ఈ గెడ్లోకి నింపితే ఇంకా సమృద్ధిగా, వర్షపు నీరుతోనే కాకుండా ఇంకా సమృద్ధిగా నీరు అందించడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నీరు రావడానికి అవకాశం ఉంది, వీలుందని ఎప్పుడు కూడా ప్రజల గురించి పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలోని, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే ఇలాగా మార్గం ఉంది, సులువు ఉందని చెప్పడానికి మా నాయకులు చెప్పిన వెంటనే అదేవిధంగా మన ఇరిగేషన్ అధికారులు కూడా మరి స్పందించి ఈ పని చేసి ఇవాళ రైతులకు అందించే విధంగా ఒక రూపురేఖలు తీసుకొచ్చినందుకు నాయకుల్ని, ఇరిగేషన్ శాఖని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, తప్పకుండా రైతాంగానికి ఏ విధంగా అయితే ఉపయోగపడి రైతాంగానికి సాగునీరు అందించే విధంగా ఎల్లప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం, మా నాయకులు, మేము పనిచేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.